భారతదేశం వంటి విశాలమైన దేశంలో అభివృద్ధికి జీవనాధారాలు జాతీయ రహదారులు. అవి కేవలం పట్టణాలను, నగరాలను కలిపే కాంక్రీట్ మార్గాలు కావు. అవి ప్రగతికి, వాణిజ్యానికి, సాంస్కృతిక సంబంధాలకు వారధులు. ఒక ప్రాంతం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో రహదారుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరియు విస్తరణ పనులు ఒక కొత్త ఊపును అందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను మరింత చేరువ చేస్తూ రాయలసీమ ప్రాంతపు రూపురేఖలను మార్చగల సామర్థ్యం ఉన్న ఒక బృహత్తర ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోంది. అదే జాతీయ రహదారి 167K. ఈ రహదారి కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. జాతీయ రహదారి 167K తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి నుండి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వరకు విస్తరించి ఉంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పటిష్టం చేయడంలో ఒక కీలకమైన ముందడుగు. తెలంగాణలోని పారిశ్రామిక మరియు ఐటీ కేంద్రమైన హైదరాబాదుకు, ఆంధ్రప్రదేశ్లోని ఖనిజ సంపద మరియు వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రాయలసీమకు మధ్య ఈ రహదారి ఒక ప్రధాన అనుసంధాన మార్గంగా మారనుంది. ఈ మొత్తం ప్రాజెక్టును పలు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ యొక్క చారిత్రక మరియు ఆర్థిక కేంద్రాలైన నంద్యాల, కర్నూలు జిల్లాల గుండా ఈ రహదారి ప్రయాణిస్తుంది. దీని నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతాల నుండి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు ప్రయాణం సులభతరం మరియు వేగవంతమవుతుంది. ఈ మహత్తర ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒకటి 4వ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ పనులు నంద్యాల జిల్లాలోని రైతు నగరం నుండి ప్రారంభమై కోవెలకుంట్ల మీదుగా నొస్సం వరకు సాగుతాయి. మొత్తం 62 కిలోమీటర్ల పొడవున సుమారు 691.81 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇరుకైన మార్గాన్ని 2 వరుసల విశాలమైన రహదారిగా మార్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన వంతెనలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు నంద్యాల, గోస్పాడు, దొర్నిపాడు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, సంజామల వంటి మండలాల గుండా సాగుతున్నాయి. ఈ ప్రాంతాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనవి. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త రహదారి నిర్మాణంతో వారి పంటలను వేగంగా మరియు సురక్షితంగా హైదరాబాద్ వంటి పెద్ద మార్కెట్లకు తరలించే అవకాశం లభిస్తుంది. తద్వారా వారికి మంచి గిట్టుబాటు ధర లభించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఎందరో రైతుల త్యాగం దాగి ఉంది. ఈ 4వ ప్యాకేజీ నిర్మాణం కోసం వివిధ మండలాల్లో కలిపి మొత్తం 486 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రత్యేకించి రైతుల నుండి 313 ఎకరాల పట్టా భూమిని సేకరించడం జరిగింది. అయితే వాస్తవంగా రైతులకు చేరిన పరిహారం కేవలం 32 కోట్లు మాత్రమే. ఇది 131 ఎకరాలకు సంబంధించినది. మిగిలిన భూమినిచ్చిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. తమ జీవనాధారమైన భూమిని అభివృద్ధి కోసం త్యాగం చేసిన అన్నదాతలకు సకాలంలో, సత్వరమే పరిహారం చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఆందోళనను తొలగించినప్పుడే ఈ అభివృద్ధి ఫలాలు సంపూర్ణంగా ప్రజలకు చేరినట్టు అవుతుంది. జాతీయ రహదారుల నిర్మాణం వల్ల ఎదురయ్యే ఒక ప్రధాన సమస్య అవి ప్రయాణించే పట్టణాల్లో ట్రాఫిక్ పెరిగిపోవడం. దీనివల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడడమే కాకుండా దూర ప్రయాణాలు చేసే వాహనాలకు కూడా ఆలస్యమవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి 4వ ప్యాకేజీలో భాగంగా 5 కీలక ప్రాంతాల్లో బైపాస్ రహదారులను నిర్మిస్తున్నారు. కానాల, గోస్పాడు, జొలధరాసి, కోవెలకుంట్ల మరియు నొస్సం గ్రామాల దగ్గర ఈ బైపాస్లు రానున్నాయి. ఈ బైపాస్ల నిర్మాణం వల్ల హైదరాబాద్ నుండి కడప వైపు వెళ్లే భారీ వాహనాలు మరియు ఇతర దూర ప్రయాణ వాహనాలు పట్టణాల్లోకి ప్రవేశించకుండా నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇది పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా ప్రమాదాల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. స్థానిక ప్రజలు ప్రశాంతంగా తమ దైనందిన కార్యకలాపాలు సాగించుకోవడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది.
ఈ 62 కిలోమీటర్ల మార్గంలో కేవలం రహదారి మాత్రమే కాదు, అనేక ఇంజనీరింగ్ నిర్మాణాలను కూడా చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2 భారీ వంతెనలు, 13 చిన్న వంతెనలు మరియు 143 కల్వర్టులను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా అల్లూరు సమీపంలోని పాలేరు వాగుపై మరియు రూపనగుడి చెరువు దగ్గర నిర్మించనున్న భారీ వంతెనలు ఈ ప్రాజెక్టుకే తలమానికంగా నిలవనున్నాయి. వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహించినప్పుడు కూడా రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ వంతెనలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నొస్సం సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ మీద ఒక భారీ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ప్రతిపాదించారు. దీనివల్ల రైలు వెళ్లే సమయంలో లెవెల్ క్రాసింగ్ వద్ద నిరీక్షించే అవసరం తప్పుతుంది. తద్వారా ప్రయాణికుల విలువైన సమయం ఆదా అవుతుంది. ఈ నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో దీర్ఘకాలం మన్నేలా పటిష్టంగా నిర్మించడం జరుగుతోంది. ఈ జాతీయ రహదారి 167 నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు అనేక విధాలుగా మేలు చేకూరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లే ప్రయాణికులు అంటే రోజుకి సగటున 30,000 మంది కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నారు. NH 167 పూర్తయితే వీరంతా కల్వకుర్తి, నంద్యాల మీదుగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రయాణించే దూరం సుమారు 70 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని కనీసం గంటన్నర నుండి 2 గంటల వరకు ఆదా చేస్తుంది. ఇది శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక శుభవార్త. నంద్యాల, కడప జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లాలంటే ఇప్పటి వరకు కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లవలసి వచ్చేది. ఈ కొత్త రహదారితో వారికి కూడా దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, విద్యా అవసరాల కోసం హైదరాబాద్ వెళ్లే వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రహదారి కేవలం హైదరాబాదుకే మాత్రమే కాకుండా బెంగళూరుకు వెళ్లే నంద్యాల జిల్లా వాసులకు కూడా మార్గాన్ని సులభతరం చేస్తుంది. జాతీయ రహదారుల నెట్వర్క్తో అనుసంధానం కావడం వల్ల బెంగళూరుకు ప్రయాణం కూడా వేగవంతమవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై సంగమేశ్వరం, సిద్ధేశ్వరం మధ్య ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ నిర్మాణం వచ్చే వేసవిలో ప్రారంభం కానుంది. ఈ వంతెన కేవలం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. కృష్ణానది అందాల మధ్య ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించే ఈ వంతెన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇది ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక మరియు పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుంది. మొత్తం మీద జాతీయ రహదారి 167 నిర్మాణం కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది రాయలసీమ మరియు తెలంగాణ మధ్య ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే ఒక బృహత్తర యజ్ఞం. దీని నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుంది మరియు పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఈ రహదారి అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ మరియు పుణ్యక్షేత్రమైన తిరుపతికి వెళ్లేవారికి ఒక కీలకమైన జీవన రేఖగా మారనుంది. ప్రభుత్వాలు, అధికారులు మరియు ప్రజల సమిష్టి కృషితో ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తుందని ఆశిద్దాం. ఇది భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసే ప్రగతి మార్గం.